సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈరోజు నువ్వు చేసిన తప్పే నీ పిల్లల్ని బాధ పెడుతుంది తల్లి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యకు అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఏంటి ఆ తప్పు? మన పెద్దవాళ్ళు చేసే తప్పులు పిల్లల్ని బాధిస్తాయా? బాబా ఎందుకు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబాగారు పంపించే సందేశాలు ప్రతి ఒక్క విషయము కూడా మనకి చాలా వరకు కూడా కనెక్ట్ అవుతూ ఉంటుందండి. మనం అందరము అనుకుంటూ ఉంటాం, మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారనమాట, అరే నువ్వు చేసే తప్పులు ఏదైనా సరే, మంచైనా సరే చెడైనా సరే నీ పిల్లలకే వెళ్ళి చేరుతుంది, ఇలాంటి తప్పులు చేయకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. నిజంగా మనం ఆ టైంలో బాగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. ఏ తప్పు చేసినా ఏముందిలే, దేవుడు మనల్ని చూస్తాడా, మనల్ని అడుగుతాడా ఏంటి అనేది కొంతమంది చాలా వరకు కూడా నెగ్లెక్ట్గా ఉంటూ ఉంటారనమాట. అటువంటి టైంలో మనకి తెలియకుండానే ఎన్నో రకాల తప్పులను చేస్తూ ఉంటామండి. కొంతమంది తెలుస్తుంది వాళ్ళకి ఇది చేసేది తప్పని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారనమాట. అది ఏమైపోతుంది అని అంటే, ఎలాగైనా సరే అతనికి తెలియచేయాలి అని అంటే కనుక ఎవరికి అలాంటి ఒక బాధ అనేది కలిగితే వాళ్ళు మారతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుతుందండి. అంటే వాళ్ళ కన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి వెళ్ళి చేరుతుందండి. అది ఎలా చేరుతుంది ఏంటి అనేది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక ఊర్లో అండి ఒక కుటుంబం అనమాట. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి 2 పిల్లలు. వీళ్ళండి నిజంగా బాబా అంటే ఆవిడికి, ఆ ఇంట్లో ఉన్న ఆవిడికి చాలా వరకు ఇష్టం అండి. కానీ వాళ్ళ ఆయనకండి వాళ్ళ ఇంట్లో ఇలా పూజలు చేయటం కానీ, అసలు బాబాని పూజించటం కానీ అతనికి అసలు ఇష్టం ఉండదు. ఎన్నోసార్లు ఆవిడ పూజ చేయటం ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉన్నప్పుడు అసలు ఇష్టం లేకుండానే, పట్టించుకోకుండానే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి ఎదుగో హారతి తీసుకోండి, ఈరోజు బాబా గారికి ఈరోజు గురువారం అండి పూజ చేశాను, ఇలాగా దండం పెట్టుకోండి అని చెప్పేసి నా విభూతి వెళ్ళి పెట్టినా కూడా వద్దని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేవాడండి. అస్సలు పట్టించుకునేవాడు కాదు. అతనికి దేవుడి మీద నమ్మకం లేదనమాట. ఇలా కొన్నాళ్ళు సాగుతూ ఉందండి వాళ్ళ ఇంట్లో. అసలు పట్టించుకోవటం లేదు. ఏంటా ఇతను ఎప్పుడు మారతాడా నా మాయన అని చెప్పేసి ఆలోచిస్తూ ఉందండి తను. బాబాని కూడా కోరుకుంటూ ఉంటుందండి. బాబా, మా ఆయన ఎందుకు ఇలా ఉన్నాడు, నా తలరాతి ఎందుకు ఇలా ఉంది, ఎప్పటికైనా మారుతుందా లేదా, ఆయన బాగుంటేనే కదా నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి. నిజంగా అండి తను ఎందుకు ఇలా బాధపడుతుంది అనంటే, తనకి కూడా ఒక పోయిన జన్మలో చేసిన కర్మఫలాలు ఏమైనా సరే ఈరోజు తనని బాధ పెడుతూ ఉండవచ్చు. అందువల్ల అలాగా తన భర్త అనేది చేసే పనులు రాను కూడా చాలా ఘోరంగా మారిపోయాయి అక్క అని చెప్పి ఒక ఆవిడ చెబుతూ ఉండేదండి, నాకు మెయిల్ పెడుతూ ఉండేదనమాట. నిజంగా జరిగిన ఒక విషయం అన్నమాట ఇది. ఆవిడ ఒకసారి అడిగిందండి, అక్క ఈరోజు మా ఇంట్లో ఒక సంఘటన జరిగిందక్క, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టారండి. ఏంటి అనంటే, అక్క మా ఆయన రోజు కూడా ఎప్పుడైనా పూజలు చేస్తూ ఉంటే అసలు దగ్గరికి రాకుండా ఉండడము, హారతి తీసుకోకుండా ఉండడము, దూరంగా వెళ్ళిపోవడము అలా చేస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు ఏమైంది అనంటే అండి, ఆయనకి చాలా వరకు కూడా కోపం వచ్చేసి ఆ రోజు డ్రింక్స్ చేసేసి వచ్చినట్టున్నాడు అనుకుంటా ఆయన. నిజంగా ఆవిడ పూజ గదిలో పెట్టిన ఫొటోస్ కానీ, బాబాగారి విగ్రహం కానీ అన్నీ కూడా బయటికి పారేశాడంటండి. తీసేసి బయటికి విసిరేసిన తర్వాత ఆ బాబాగారి ఫోటో కూడా, బాబాగారి విగ్రహము ఫోటో కూడా అన్నీ పగిలిపోయాయంటండి. ఫొటోస్ అన్నీ కూడా, ఇంకా మిగతా దేవుడి పటాలన్నీ కూడా బయటకు విసిరేశాడనమాట. విసిరేసేసిన తర్వాత తను అవన్నీ చూసేసరికి అసలు ఇంత ఘోరంగా చేస్తాడని నేను అనుకోలేదక్క. ఎప్పుడు కూడా బాబా అంటే ఇష్టం లేకుండా, పూజలు అంటే ఇష్టం లేకుండా ఉన్న మనిషి ఈరోజు అసలు నన్ను పూజలే చేయకూడదు, దేవుడిని పూజించడానికి వీల్లేదు అని చెప్పేసి ఫోటోలు, దేవుడి గదిలో ఉన్న ఫోటోలు, బాబాగారి విగ్రహం అంతా కూడా బయటకు విసిరేశాడంటండి. నిజంగా ఎవరైనా సరే ఏదైనా ఒక చిన్న విషయం, మన మనుషుల మధ్య ఏదైనా ఒక విషయం జరుగుతుంది అనుకోండి, అది వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని తీసుకొచ్చినప్పుడు, ఒక వస్తువును మన దగ్గర ప్రేమగా తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎంత చక్కగా మనం స్వీకరిస్తామో అంత హ్యాపీగా వాళ్ళు
ఫీల్ అవుతారు. అలాగే అది ఎప్పుడైతే ఇది బాగోలేదని బయటికి విసిరేసామనుకోండి, వాళ్ళు ఎంత కష్టపడతారో మనకే తెలుసు. అలాంటిది బాబాగారి విగ్రహమే మన చేతులారా బయటకు విసిరేస్తే అసలు ఆయన ఎంత బాధపడి ఉంటారు. ఇప్పుడు మనం బాబా చెప్పినట్టుగా సచరిత్రలో ఆయన ఫోటో ద్వారా కానీ విగ్రహం ద్వారా కానీ ఆయన సమాధానం ఇస్తానని, అంటే వాటితో మనం మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి బాబాగారు ఆ విగ్రహాల్లోనే నిజంగా తిష్ట వేసుకొని ఉంటారండి. అంటే విగ్రహ రూపంలోనే మన ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఆయన్ని చక్కగా మనం ఎంత బాగా ఒక పసిబిడ్డలాగా చూసుకోవాలి ఆయన్ని. అలాంటిది మనం ఎలా అయితే వాళ్ళని చూసుకుంటామంటే ఒక పసిబిడ్డలా చూసుకుంటే ఆయన మనల్ని పసిబిడ్డలా చూసుకుంటారు. ఎవరికైనా సరే మనం ఏదైతే ఇస్తున్నామో అదే మనకి తిరిగి వస్తుందండి. అది దేవుడైనా కానీ మనుషులైనా కానీ. అలాగే బాబాని ఒక ఫోటోగా ఒక పూజ చేసుకోకుండా ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేనట్టుగానే ఉండాలి. కానీ అలా బయటకు విసిరేసినప్పుడు ఎంత బాధపడి ఉంటారండి ఆ దేవుడి విగ్రహాలు కానీ. ఆ బాబా విగ్రహం కూడా పగిలిపోయి 2 ముక్కలైపోయిందక్క. అవి నేను ఇంట్లోకి అతికించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను ఆయనకి తెలియకుండా. ఈయన ఎప్పుడు మారతారో నాకు తెలియటం లేదు. ఒక మంచి పరిహారం ఉంటే చెప్పండి అక్క. ఇది ఇలా జరగటం వల్ల, ఇలా చేయటం వల్ల ఏమైనా చెడు జరుగుతుందా, నా పిల్లలు ఎలా ఉంటారు ఏంటో అని భయమేస్తుందా అక్క అని చెప్పి ఒక ఆవిడ నాకు మెసేజ్ పెట్టారండి. నిజంగా అండి, ఎవరో చేసిన విషయాలకి, అంటే తను హస్బెండ్ చేశారు ఇలాగా అని అంటే తన కర్మఫలాలు సరిగ్గా లేక తనకి ఒక సమయం అనేది మంచి సమయం కలిసి రాక నిజంగా ఒక చెడు గ్రహాలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయండి. అలాంటి ఒక సిచ్యువేషన్లో వాళ్ళని ఉంచుతుందన్నమాట. వాటి నుంచి బయటపడాలి అని అంటే కనుక కొన్ని మంచి విషయాలు చేయాలి. లేదంటే చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఆ ఫోటోలను బయటపడేశారో, బాబాగారి విగ్రహాన్ని బయటపడేశారో, తర్వాత రోజైనా తన తప్పును తను తెలుసుకొని గ్రహించగలిగి ఉంటే కనుక తన జీవితం అనేది బాగుండేదండి. కానీ తన తప్పు ఇంతవరకు కూడా తను తెలుసుకోలేకపోవడం వల్ల తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా అయిపోతుంది అని తన భార్య బాధపడుతూ ఉండేదండి. కానీ తన పిల్లలకి నిజంగా అండి ఏమాత్రమూ కూడా బాబా హాని చేయరు. ఎందువల్లంటే తన భార్య నిజంగా తన భర్త ఎలాంటి వాడైనా సరే ఓపికతో సాక్కుంటూ వస్తూ ఉంది. తను చేసిన తప్పులు క్షమించమని అతను అడగకపోయినా సరే భార్యగా తను అడుగుతూనే ఉందండి. అందువల్ల అలాంటి విషయాలు పిల్లల్ని బాధ పెడతాయి అని అంటే కనుక బాధపడతాయేమో అని చెప్పి మనం కష్టపడుతూ ఉన్నాం కదా, అది కూడా ఒక రకమైన బాధేనండి. పిల్లలు అయ్యో ఏ ఒక్క విషయం జరిగినా కూడా అయ్యో నాన్న ఇలా చేశారు, ఫోటోలను పగలగొట్టేశారు కదా, అందుకే ఆ దేవుడు మనకి ఇలాంటి శిక్ష వేశాడ్రా అని చెప్పి అనుకుంటూ ఉంటామండి. అది కూడా పిల్లల్ని బాధ పెట్టినట్టే అయిపోతుంది. అందువల్ల ఏదైనా తెలుసో తెలియకో ఒక తప్పు చేసినా సరే అది వెంటనే బాబాని దగ్గరికి వెళ్ళావు, లేదంటే ఏ దేవుడైనా సరే అండి దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి. తప్పులు అందరూ చేస్తారు, కానీ అవి మనం అర్థం చేసుకొని ఎప్పుడైతే మన తప్పుని ఒక క్షమించమని బాబా పాదాల మీద పడతామో అప్పుడు ఖచ్చితంగా ఆయన క్షమించడానికి మంచి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.